ప్రైజ్ ద లార్డ్. మన ప్రియ ప్రభువు రక్షకుడు అయిన ఆ యేసు ప్రభు నామన మన సువర్తమానం ప్రేక్షకులందరికీ వందనాలు. ఈ వారం మనం మహిమ ఎవరికి, దేవుడికా నీకా అనే అంశం గురించి ధ్యానిద్దాము. దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు, సముద్రాలను సృష్టించాడు, అందులో నివసించడానికి జలచరాలను సృష్టించాడు, భూమిపైన జీవించడానికి సకల ప్రాణులను, ప్రాకెడు పురుగులను సృష్టించాడు, ఆకాశంలో ఎగరడానికి పక్షులను సృష్టించాడు, అవ్వా ఆదాములను సృష్టించాడు. మరి ఈ సకల ప్రాణికి ఆహారంగా చెట్లను, మొక్కలను సృష్టించాడు. అయితే దేవుడు సృష్టించినటువంటి ఈ ప్రాణులన్నిటికీ మనిషికి తేడా ఉన్నది. అదేంటంటే దేవుడు మనిషిని తన స్వరూపంలో సృష్టించాడు. అంటే ఏంటి? దేవుడు ఎలా ఉంటాడో ఆదామును అలానే సృష్టించాడు, అవ్వను కూడా అలానే సృష్టించాడు. మిగతా ఏ ప్రాణికి కూడా అలాంటి అదృష్టం లేదు. అంతేకాదు, దేవుడు మనిషికి ఆలోచించే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడి సృష్టిలోని ప్రతి ప్రాణి పైన అధికారాన్ని ఇచ్చాడు. అందుకే దేవుడు ఆదాము అవ్వలతో చెప్తాడు కదా, వీటన్నిటినీ ఏలుడి అని చెప్తాడు, రూల్ చేయండి అని చెప్తున్నాడు. మనిషిని దేవుడు ఒక హయ్యర్ ఆర్డర్ పొజిషన్లో ఉంచాడు. ఎందుకంటే దేవుడికి మనిషి అంటే అంత ఇష్టము. ఇక మూడవది, దేవుడు మరి ఆదాము అవ్వలతో స్నేహం చేయాలనుకున్నాడు, మనిషితో స్నేహం చేయాలి అనుకున్నాడు. అందుకే ప్రతి చల్లని సాయంకాలం పూట కూడా, అంటే ప్రతిరోజు సాయంత్రము వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనిషితో స్నేహం చేయాలి అనుకున్నాడు. ఇవన్నీ గమనిస్తే మనకు దేవుని దృష్టిలో మనిషి ఎంతో విలువైన వ్యక్తి అని అర్థం. అయితే దేవుడు మనిషి నుండి ఒకటి కోరుకున్నాడు. అది ఏంటంటే మనిషి దేవుణ్ణి మహిమపరచాలి అనుకున్నాడు. మనిషి ద్వారా దేవునికి మహిమ రావాలనుకున్నాడు. అందుకే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగ చేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా మనకి ఏమర్థమవుతుంది? దేవుడు మనిషిని సృజించాడు. దేవుని మహిమ నిమిత్తమే మనిషిని దేవుడు సృజించాడు. అయితే మనం గమనిస్తే మనిషి జీవితం ద్వారా నిజంగా దేవునికి మహిమ వస్తూ ఉందా? ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ విధంగా జీవిస్తూ ఉన్నాడా అని ఆలోచిస్తే సమాధానం లేదు అనే వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో, ఈ దినాల్లో చాలా మంది కూడా తమను తాము మహిమ పరచుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉన్నారు. వాళ్లకు సెల్ఫ్ గ్లోరీ కావాలి, కానీ దేవుణ్ణి మహిమ పరచడం కాదు. అయితే పరలోకంలో ఎలా ఉంటుందో తెలుసా? యెషయా దర్శనం ద్వారా మనం ఈ విషయాన్ని చూడొచ్చు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో ఇలా ఉంటుంది, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎల్లప్పుడూ యెహోవా దేవుని పక్కన ఉండేటటువంటి సెరాపులు ఏమని గాన ప్రతిగానములు చేస్తున్నాయండి? యెహోవా దేవుడు పరిశుద్ధుడు 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 అని, ఇంకా సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని దేవుణ్ణి పొగుడుతూ ఉన్న ఆ సర్వలోకములో భూమి కూడా ఇంక్లూడెడ్, భూమి కూడా ఉన్నది. భూమి అంతా కూడా దేవుని మహిమతో నిండి ఉన్నది.
అందుకే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఇలా ఉంటుంది, భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. మరి భూమి సర్వలోకాలు యెహోవా మహిమతో నిండి ఉన్నాయి. శరాపులు దేవుణ్ణి నిత్యము మహిమపరుస్తూ ఉన్నాయి, కొనియాడుతూ ఉన్నాయి దేవుని మహిమ గురించి. మరి మనిషి ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడి మహిమ కోసం సృష్టించబడ్డటువంటి మనిషి దేవుణ్ణి మహిమపరచడం లేదు. కానీ సాతానుడి తట్టు తిరిగి ఉన్నాడు. సాతానుడు ఏమంటున్నాడో తెలుసా? వాక్యం నుండి చూద్దాము. అది ఎలాంటి సందర్భం అంటే, యేసయ్య 40 పగళ్ళు 40 రాత్రులు అంటే 40 దినాలు ఉపవాసం ఉంటాడు. ఆకలి దప్పులతో ఉంటాడు, నీరసంగా ఉంటాడు. అలాంటి సమయంలో సాతానుడు ప్రత్యక్షమవుతాడు. ఇదే అతను అనుకుంటాడు. అప్పుడు యేసయ్యతో ఏమంటాడు? నీకు ఆకలి అవుతుంది కదా, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అంటాడు. ఆ రాళ్ళు రొట్టెలైతే అప్పుడు నువ్వు తిను అని చెప్తాడు అన్నట్టు. మళ్ళీ అక్కడ ఛాలెంజింగ్ ఏమంటున్నాడు? నీవే దేవుని కుమారుడివైతే నీ ఆకలి తీర్చుకోవడానికి అదొక మార్గం అని శోధిస్తూ ఉన్నాడు వాడు. ఇంకా రెండవ శోధన ఏంటంటే, ఇక్కడ వాక్యంలో మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనంలో ఇలా ఉంటుంది, మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకెచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. అపవాది యేసయ్యను ఎత్తైన కొండ మీదకి ఎందుకు తీసుకువెళ్ళాడు? అక్కడ నుండి అయితే వ్యూ పాయింట్ బాగుంటుంది, బాగా కనపడతాయి ఈ రాజ్యాలు అని చెప్పి, గొప్పగా కనపడతాయి అని చెప్పి ఏమంటున్నాడు? నువ్వు నా కాళ్లకు మొక్కు, ఈ రాజ్యాలను వాటి మహిమను అంతా నీకిచ్చేస్తాను అంటున్నాడు. నువ్వు నాకు మొక్కితే నువ్వే వీటన్నిటికీ బాస్వి అని చెప్తూ ఉన్నాడు. నిజానికి సాతానుడు చూపించేటటువంటి ఆ రాజ్యాలలోని మహిమ ఏంటి అంటే మెటీరియలిస్టిక్ మహిమ. ఈ లోకంలోని మెటీరియల్స్ అన్నిటి వల్ల నీకు మహిమ వస్తుందని చెప్తూ ఉన్నాడు. అందుకే ఈ లోకానికి సంబంధించినటువంటి గ్లోరీ మెటీరియలిస్టిక్ గ్లోరీ. నిజానికి యేసయ్య ఈ లోకానికి వచ్చింది లోక రక్షకుడిగా. అయితే ఆ పర్పస్ నుండి దేవుణ్ణి తప్పించడానికి యేసయ్య ఉన్నటువంటి శారీరకంగా బలహీనంగా ఉన్నటువంటి ఆ వీక్ మూమెంట్ను చూసుకొని, ఆ బలహీనతను చూసి వాడు ఎరవేస్తూ ఉన్నాడు, ఈ లోకాన్ని ఎరవేస్తూ ఉన్నాడు. వాటిలో ఉన్నవి చూపించి, ఆ గ్రేట్నెస్ చూపించి వాడు ఎరవేస్తూ ఉన్నాడు. యేసయ్యకు బాగా తెలుసు, అర్థమైపోయింది. అందుకే ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది. వాక్యం ద్వారా సమాధానం చెప్తూ ఉన్నాడు దేవుడు. అంతేకాదు యేసయ్యకు ఇంకొకటి ఏం తెలుసంటే, ఈ లోకానికి సంబంధించిన మహిమ వాడిది కాదు, కానీ సృష్టికర్తది, ఆ యెహోవా దేవుడిది అని. కానీ వాడేమంటున్నాడు? ఈ లోకానికి సంబంధించినటువంటి మహిమ అంతా నాదే, ఈ రాజ్యాలన్నీ నావే అంటున్నాడు. దేవుడు మనిషిని అధికారిగా నియమించాడు, అథారిటీని ఇచ్చాడు. కానీ మనిషి దగ్గర నుండి వాడు ఎప్పుడో ఊడగం చేసుకున్నాడు. అది ఆదాము దగ్గరనే మొదలైంది. మనుషులకు మాత్రము వాడు ఎరవేస్తూ ఉన్నాడు, ఆశ చూపించి వలలో వేసుకుంటూ ఉన్నాడు, వాడి ఆధీనంలో ఉంచుకున్నాడు, బానిసలుగా చేసుకుంటున్నాడు. నిజానికి ఎక్కువ శాతం మంది మనుషులు వాడి ఆధీనంలోనే ఉన్నారు. అందుకే ఈ లోకాధికారిగా వాడు చెలామణి అవుతూ ఉన్నాడు. అసలు వాడి కోసం సృష్టింపబడని దాన్ని వాడు లాగేసుకొని
ఇదంతా నాది, ఈ లోకమంతా నాది, రాజ్యాలన్నీ నావి అంటున్నాడు. మనిషేమో అధికారాన్ని వాడికి ఇచ్చేసి వాడికి దాసోహం అంటూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం కదా, సిచ్యువేషన్ ఎట్లా మారిపోయింది కదా. మనిషి నిజంగా దేవుడిచ్చిన అధికారాన్ని గుర్తించడం లేదు. నిజానికి దేవుడు ప్రతి ఒక్క దానిపైన, ఈ సృష్టిలోని ప్రతి ఒక్క దానిపైన అధికారం ఇచ్చాడు దేవుడు. అహశ్వరోషు రాజు ఒక అన్యుడు అయినా కానీ దేవుడు ఈయనను గొప్పగా అభిషేకిస్తాడు, గొప్ప రాజుగా చేస్తాడు. అందుకే ఈయన 127 సంస్థానాలకు అధిపతిగా రాజుగా ఉంటాడు. 127 సంస్థానాలు అంటే ఎంత పెద్ద రాజ్యమో ఈయనది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈయన ఏం చేస్తున్నాడు అంటే 180 దినాలు విందు చేస్తూ ఉన్నాడు. ఒక్కరోజు 2 రోజులు కాదండి, 180 రోజులు వరుసగా అందరూ వచ్చి సంతోషంగా తిని తాగి వెళ్తారన్నట్టు. మరి ఎందుకు ఈయన ఇంత గొప్పగా చేస్తూ ఉన్నాడు విందులు అంటే, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో ఇలా ఉంటుంది. అతడు తన మహిమ గల రాజ్యము యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరచెను. ఈయన ఏం ఎగ్జిబిట్ చేస్తున్నాడండి, ఏం ప్రదర్శిస్తూ ఉన్నాడు? ఆయన రాజ్యం యొక్క మహిమను ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని, ఆయన ప్రభావములను, ఆయన గ్రేట్నెస్ ను అందరి ముందు చూపిస్తున్నాడు. అందుకే ఆయన ఆ విందులో ఎవరెవరిని నిలబెడుతున్నాడో తెలుసా? తన అధిపతులందరినీ, అంతేకాదు పారసీక దేశం యొక్కయు మాధ్య దేశం యొక్కయు పరాక్రమశాలులను, ఘనులను, సంస్థానాధిపతులను అతని సన్నిధి నుండగా, అంటే వాళ్ళందరినీ చూపిస్తున్నాడు. నేను ఎంత గ్రేటో చూడండి, నా రాజ్యంలో ఇంత సంపద ఉన్నది, ఇంత ఐశ్వర్యము, ఇంత గ్రేట్నెస్, నా వెనకాల ఇంత మంది బల పరాక్రమము కలిగినటువంటి వీరులు శూరులు ఉన్నారు, వీళ్ళందరూ నాకు బలము, ఈ ధనం నాకు బలము, నేను ఇంత గ్రేట్ రాజుని అని ఆయన ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నాడు. వాటన్నిటినీ ప్రదర్శించడం ద్వారా తన రాజ్యం యొక్క ఘనతను, తన రాజ్యం యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించడం ద్వారా ఆ రాజ్యానికి రాజైనటువంటి ఆయనకు ఘనత, ఆయనకే మహిమ. అంటే ఇక్కడ ఆయన సెల్ఫ్ గ్లోరీని ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నాడు, ప్రదర్శిస్తూ ఉన్నాడు. అయితే అహశ్వేరోషు రాజంతా గొప్పగా కాకున్నా గాని ఈ దినాన చాలా మంది కూడా ఇలాంటి సెల్ఫ్ గ్లోరీ కోసం పాకులాడుతూనే ఉన్నారు, ప్రదర్శిస్తూనే ఉన్నారు. మరి ఎలా ప్రదర్శిస్తూ ఉన్నారు? డబ్బును ఎక్కువగా సంపాదించుకొని ఆ ఐశ్వర్యం వల్ల తమకు ఘనత రావాలని కోరుకుంటూ ఉన్నారు. ఒక పెద్ద భవంతిని కట్టించుకొని అందులో నివసించడం వల్ల మేము గొప్ప వాళ్ళం అయిపోతాం అనుకుంటూ ఉన్నారు. ఒక పెద్ద కారులో అందరూ ఉన్నప్పుడు కారులో దిగితే అది వాళ్ళకు చాలా గ్రేట్నెస్ ని ఇస్తుంది అనుకుంటున్నారు. అందుకే ఆ కారును కొనుక్కోవడానికి ఇంటిని కట్టించుకోవడానికి కష్టపడుతూ ఉన్నారు, మరి డబ్బు సంపాదించుకోవడానికి కష్టపడుతున్నారు. అంతేకాదండి, బాగా ధనం ఉన్న వాళ్ళతో స్నేహం చేయడము, పరపతి ఉన్న వాళ్ళతో స్నేహం చేయడం వల్ల మేము కూడా గొప్ప వ్యక్తులం అయిపోతాం అనుకుంటూ ఉన్నారు. ఎంత తప్పుడు భ్రమలో ఉన్నారో కదా మనిషి. వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకడం లేదు, ఇతరులకు చూపించుకోవడానికి, వాళ్ళకి ఏదైతే ఉన్నదో దాన్ని ఎగ్జిబిట్ చేసుకోవాలి అని, ఆ ఎగ్జిబిట్ చేసుకోవడానికి, సంపాదించుకోవాలని అహర్నిశలు కష్టపడుతూ శ్రమిస్తూ వాళ్ళ జీవితంలో ఎక్కువ సమయాన్ని, విలువైన సమయాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. అందుకే యేసయ్య ఏమంటున్నాడు? ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. కానీ ఈ లోకంలో ఉన్న వాటి వెనకాల పడుతూ వాటి కోసం నిత్యం శ్రమిస్తున్నటువంటి వ్యక్తి ఎవరిని సేవిస్తూ ఉన్నారు? దేవుడినా?
మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటే ఈ లోకంలో ఉన్న వాటిని మాత్రమే ప్రేమిస్తూ ఉన్నాడు, సేవిస్తూ ఉన్నారు, వాటిని హృదయంలో ప్రతిష్ఠించుకుంటూ ఉన్నారు. ధనవంతులు కావాలనుకునే వాళ్ళు సంపాదనే ధ్యేయంగా ఉంచుకొని దాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకుంటే, దాన్నే ఒక ఎయిమ్గా చేసుకుంటే, లేదా ఒక ఉద్యోగం లేని వ్యక్తి తమ ఉద్యోగం కోసం అహర్నిశలు కష్టపడి చదువుతూ ఉంటే, లేదా వెర్రి 1000 రకాలు అన్నట్టుగా వాళ్ళకు ఏదైతే ఇష్టమో దానికోసం కష్టపడుతూ దేవుడికి సమయం ఇవ్వడానికి కూడా టైం లేకుండా వాటి చుట్టే వాళ్ళ మైండ్ తిరుగుతూ ఉంటే ఎవరికి గ్లోరీ వస్తుందండి? వాళ్ళ గ్లోరీ కోసమే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నటువంటి వ్యక్తులైతే ఆ ఉద్యోగాన్నే ఒక కవచం లాగా ధరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ ఫ్రేమ్ నుండి బయటికి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ హోదా అంటే వాళ్ళకు చాలా ఇష్టము. కానీ యేసయ్యను ఎక్కువగా ప్రేమించేటటువంటి యోహాన్ ఏమంటాడో తెలుసా? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎవరిని మనం హెచ్చించాలి? క్రియేటర్ను మనం హెచ్చించాలి. మనం విశ్వసించేటటువంటి దేవుణ్ణి మనము హెచ్చించాలి. కానీ అందరి దృష్టిలో మనం గొప్పగా ఉండాలని కాదు, మనం ఎప్పుడైనా తగ్గించుకొనే ఉండాలి. వినయ విధేయతలు ఉన్న వాళ్ళు దేవునికి ఎంతో ఇష్టలు. కానీ తమను తాము హెచ్చించుకోవాలి అనుకునే వాళ్ళు సాతాను సంబంధీకులు. పౌలును ఎప్పుడైతే యేసు ప్రభువు దర్శిస్తాడో, ఏ దేవుడైతే నిజమైనటువంటి దేవుడని పౌలు నమ్ముతాడు, అప్పటి నుండి ఆ నిజమైనటువంటి సువార్తను చేపట్టి తన ఉద్యోగాన్ని వదిలేస్తాడు, తనకున్నటువంటి హోదాను వదిలేస్తాడు, ఆ రోమా పౌరసత్వాన్ని వదిలేస్తాడు, దేశాలు తిరుగుతూ యేసయ్యను ప్రకటిస్తాడు. ఆ ప్రాసెస్ లో ఒకటి తక్కువ 40 సార్లు దెబ్బలు తింటాడు. ఒక్కోసారి తన ప్రాణాలు పోయేంత పరిస్థితి వస్తుంది. ఒక్కోసారి సముద్రం మధ్యలో ఉన్నప్పుడు కొన్ని దినాలు తిండి తిప్పలు లేకుండా బ్రతుకుతాడు. మొత్తం మీద తన జీవితం యేసు ప్రభు సువార్త కోసమే ప్రకటించడానికే ఉపయోగిస్తాడు. అలాంటి పౌలుకు ఫిలిప్పీలను చూసినప్పుడు ఒక విషయంలో ఆశ్చర్యం కలుగుద్ది. ఈ విషయంలో వాళ్ళను హెచ్చరిస్తూ ఉంటాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఫస్ట్, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇది ఫస్ట్ది. మీ పనులు మీరే చూసుకోకండి, పక్క వాళ్ళ పనులు కూడా వాళ్ళ విషయాల్లో కొంత హెల్పింగ్ నేచర్ కలిగి ఉండండి అని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, ఇంకో వచనాన్ని గమనించినట్లయితే ఇదే 2వ అధ్యాయము 21వ వచనం, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అది సంగతి. ఈ ఫిలిప్పీలు ఎలా ఉన్నారండి? వాళ్ళు స్వార్థపరులుగా ఉన్నారు. కేవలము వాళ్ళ సొంత పనుల్లోనే వాళ్ళు బిజీగా ఉన్నారు, కానీ పక్కనోళ్ళు ఏమైపోయినా వాళ్ళకి అసలు సంబంధమే లేదు. అంతేకాదు, దేవుడి విషయంలో కూడా వాళ్ళ ప్రవర్తన అదే విధంగా ఉన్నది. అందుకే పౌలు అంటున్నాడు కదా, అందరూ అంటే ప్రతి ఒక్కరు కూడా, ఫిలిప్పీలు అందరూ కూడా తమ పనులు తానే చేసుకుంటున్నారు, కానీ యేసు ప్రభు పనులంటే వాళ్ళకు ఇష్టమే లేదు. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు కష్టపడుతున్నారు, కానీ దేవుని పని అంటే వాళ్ళకు అసలు ఆసక్తే లేదు. మరి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే దేవుని మహిమ కోసం క్రియేట్ చేయబడ్డటువంటి మనం మన పర్పస్ నుండి మనం వైదొలుగుతున్నామని, దేవుడు మనల్ని ఎందుకోసమైతే క్రియేట్ చేశాడో ఆ విషయంలో మనం ఆసక్తి కలిగి లేమని, అసలు దేవుడికే ప్రాధాన్యం ఇవ్వడం లేదని అర్థమవుతుంది కదా. మేము
బైబిల్ స్టడీ కోసం గ్రూప్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం. అయితే ప్రతిరోజు ఆ గ్రూప్స్లో మెసేజెస్, ఆ రోజు ఉన్నటువంటి పోర్షన్ గురించి రైటర్స్ రాసినటువంటి మెసేజెస్ పోస్ట్ చేయబడతాయి. ఈ బైబిల్ గ్రూప్స్ క్రియేట్ చేయమని ఎవరినన్నా అడిగితే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళను ఈ బైబిల్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి అంటే అవతలి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అని వీళ్ళు ఫీల్ అవుతారు, ముందే అడగడానికి ఇష్టపడరు. అదే వాళ్లకు ఒక 20,000 కావాలి, ఓ 10,000 కావాలి అంటే దానికోసం పెద్ద ప్లాన్లు వేసి అడుగుతారు. కానీ బైబిల్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వండి, ప్రతిరోజు బైబిల్ చదవండి అని అడగాలంటే మాత్రం ఇష్టం ఉండదు. అందుకే అడ్మిన్స్ గా వర్క్ చెయ్యరు. ఇంకా అడ్మిన్స్ గా కొంతమంది ఏదో వాళ్ళకి తెలిసిన వాళ్ళను జాయిన్ చేస్తూ ఉంటారు, 10 మందిని 20 మందిని. కొంతమంది అయితే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఒక 100 మెంబర్స్ ని కూడా జాయిన్ చేస్తారు, దానికోసం కష్టపడతారు. అలాంటి వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది. కానీ చాలా మంది ఓ 10 మందిని 20 మందిని మొక్కుబడిగా జాయిన్ చేస్తారు. జాయిన్ చేసినాక మరి మేము పోస్ట్ చేసిన మెసేజెస్ వాళ్ళ గ్రూప్స్ లో పోస్ట్ చేయాలి కదా. పోస్ట్ చేయాలంటే ఒక రోజు పోస్ట్ చేస్తారు, ఇంకో రోజు పోస్ట్ చేయరు. వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి టైంలో పోస్ట్ చేస్తారు, అంతేగాని రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వాళ్ళు పోస్ట్ చేయరు. నేనైతే ఎవ్రీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పోస్ట్ చేస్తాను. అంటే ఏంటి, దేవుని కోసము, దేవుని పని కోసము ఒక 5 నిమిషాలు స్పెండ్ చేయడానికి కూడా వాళ్ళకు టైం లేనంత బిజీగా వాళ్ళు ఉంటారు. ఇక జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు దాదాపుగా ఒక 15 మెసేజెస్ అని నేనైతే పోస్ట్ చేస్తాను. కొంతమంది అంతకంటే తక్కువ పోస్ట్ చేస్తారు, కానీ ఆశగా చదివే వాళ్ళు ఉంటారేమో అని నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అయితే ఈ 15 మెసేజ్లు వస్తాయి కదా, పొద్దున 15, సాయంత్రం 15, 30 మెసేజ్లు ఒక రోజుకి వస్తాయి. వాళ్ళకట మెమొరీ ఫుల్ అయిపోతుందట. ఈ మెమొరీ ఫుల్ కాకుండా ఉండడానికి వాళ్ళు గ్రూప్ లో నుండి ఎగ్జిట్ అయిపోతారు. అంటే నాకు అనిపిస్తుంది, ప్రతి దినము అనుదిన ఆహారము ఆత్మీయంగా, మరి 3 పూటలు మనం ఫుడ్ తింటాం కదా, తీసుకుంటాము, తీసుకోకపోతే మనం బ్రతకలేము. కానీ మన ఆత్మ పరిస్థితి ఏంటి? మన ఆత్మకు కూడా ఆత్మీయ ఆహారం కావాలిగా. కూడా మనం ఆత్మీయంగా అదే విధంగా ఉంటే మాత్రం మనము దేవునిలో అభివృద్ధి చెందడం లేదు అని గమనించాలి. అంతేకాదు మన ఆత్మీయత, మన ఆత్మ ఈ చనిపోయినాక పరలోకానికో నరకానికో ఈ 2 ప్లేసుల్లో ఎక్కడో ఒక దగ్గరికి వెళ్తుంది కదా. మరి ఈ ఆత్మ పరిస్థితి ఏంటి? ఈ ఆత్మ ఎలా ఉన్నది? ఎలాంటి ఆత్మీయతను కలిగి ఉన్నది? నులివెచ్చనైనటువంటి ఆత్మీయతను కలిగి ఉందా? చల్లని ఆత్మీయతను కలిగి ఉందా? లేదా మండుతో ఉండేటటువంటి విశ్వాసాన్ని, అలాంటి ఆత్మీయతను కలిగి ఉన్నదా? మరి అసలు దేవుని వాక్యం అంటేనే, చదవడం అంటేనే, దేవుని గురించి వాక్యాన్ని వినడం అంటేనే టైం లేకపోతే చచ్చిపోయినాక మీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి మీ ఆత్మ గురించి మీరు ఆలోచించండి. దెర్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏ విధంగా కోరుకున్నాడు? ఆదాము అవ్వతో ప్రతిరోజు సాయంత్రం వచ్చి మరి వాళ్ళతో సంభాషించాలి, వాళ్ళతో సంతోషంగా మాట్లాడాలనుకున్నాడు. వాళ్ళు ఏం చేశారు? సాతానుడి మాట విని వాడి కుయుక్తికి లొంగిపోయి వాళ్ళు ఏం చేశారు? ఆ అందమైనటువంటి ఏదెను వనం నుండి గింటి వేయబడ్డారు, పాపపు ఊబిలో చిక్కుకుపోయారు. మరి ఈ దినాన నీ పరిస్థితి ఏంటి? దేవునితో ప్రతి దినము సంభాషిస్తూ ఉన్నావా? ప్రార్థిస్తూ ఉన్నావా? నువ్వు మాత్రమే ప్రార్థిస్తూ ఉన్నావా? దేవునితో నువ్వు మాత్రమే మాట్లాడుతున్నావా? దేవుని నుండి ఏమైనా వింటూ ఉన్నావా? దేవుడు ఏం మాట్లాడతాడో అని ఎదురు చూస్తూ ఉన్నావా? ఇవన్నీ కూడా ఆత్మీయంగా బలపడడానికి ముఖ్యమైనటువంటి విషయాలు. అంతేకాదు, దేవుడు అసలు మన నుండి ఇంకా ఏం కోరుకుంటున్నాడో చూద్దాము. పేదల పట్ల దయాగుణాన్ని కలిగి ఉండాలి. మన దగ్గర ఉన్న పేదవాళ్ళు ఎవరన్నా అవసరాల్లో ఉంటే డబ్బులు
కొంత మనకెంతో చేతనైనంత డబ్బుని ఇవ్వాలి. అంతేకాదు ఫుడ్ విషయంలో కూడా మరి మొత్తం మన కోసమే కాకుండా కొంత వాళ్ళ ఆకలిని మనం చూడాలి. వాళ్ళకు ఆహారాన్ని ఇవ్వాలి. సామెతలు 22:9 వచనంలో ఈ విధంగా ఉంటుంది. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. మనము మన ఫుడ్ని వాళ్ళకి షేర్ చేయడం వల్ల దేవుని నుండి మనము దీవెనలు పొందుకుంటాము. అంతేకాదు ఆరోగ్యం బాగాలేనటువంటి రోగులను దర్శించాలి, వాళ్ళ కోసం ప్రార్థించాలి. ఎదుటి వాళ్ళు బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు బాగైంది వీళ్ళకి ఇట్లనే కావాలి అనుకోకుండా వాళ్ళను మనం మన ఆదరణ మాటలతో ఆదరించాలి. అంతేకాదు ముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. ప్రతిరోజు కనీసం ఒక్కరికైనా గాని యేసయ్యను గురించి ప్రకటించాలి. వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ బాధల్లో, వాళ్ళ కష్టాల్లో దేవుడు వాళ్ళకు ఏ విధంగా సహాయం చేయగలడు అని మనము వాళ్ళకు చెప్పాలి. దేవుని వైపు, దేవునికి యేసయ్యను అడగడం వాళ్ళకు నేర్పించాలి. కొన్నిసార్లు మన జీవన విధానాన్ని చూసినప్పుడు కూడా ఎదుటి వాళ్ళు యేసయ్య వైపు చూస్తారు. డిగ్రీలో నాకు ఫ్రెండ్ ఉండేది. వాళ్ళు హిందువులు, కానీ నేను ఏ విధంగా ప్రార్థిస్తున్నాను, నేను ఏ విధంగా చర్చికి వెళ్తున్నాను చూసినప్పుడు నాతో పాటుగా తను చర్చికి రావడం అనేది చూసేదాన్ని. ఇంకా నేను పీజీకి వెళ్ళాక పీజీలో ఒక ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ తనకి బైబిల్ ఇచ్చిందట. ఎప్పుడు తల దగ్గర పెట్టుకొని పండుకోవడం తప్పితే తనకు ఆ బైబిల్ తీసి చదవడం తెలియదు. కానీ నేను ఎవ్రీ సండే చర్చికి వెళ్ళడము, గ్రూప్ ప్రేయర్స్ లో పార్టిసిపేట్ చేయడము, నేను బైబిల్ ప్రతిరోజు చదవడము, నా లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో చూసి తను క్రిస్టియానిటీకి అట్రాక్ట్ అయ్యేది, యేసయ్యకు ప్రార్థించేది. నాకు తెలియకుండానే నా లైఫ్ ద్వారా కొంతమంది ప్రభావితులు అవుతున్నారు అని ఆ తర్వాత వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు నాకు అర్థమయ్యేది. అంటే మనలో మన దేవుణ్ణి చూస్తారు కాబట్టి మనము మన లైఫ్ స్టైల్ అనేది ఆ విధంగా ఉండాలి. మన సువార్త, మనం ప్రకటించేటటువంటి సువార్త ఏ విధంగా ఉండాలంటే ఒకరిని అగ్నిలో నుండి లాగి రక్షించినట్టు ఉండాలి. అంటే ఆ అగ్ని మనకు కనపడదు, కానీ దేవుడి యొక్క రక్షణ సువార్తను మనం చెప్పకపోతే మరి వాళ్ళు ఎక్కడ నరకానికి వెళ్తారో అని చెప్పి మన ఫ్రెండ్స్, మన చుట్టాలు, అవిశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వాక్యాన్ని చెబుతూ వాళ్ళ గురించి ప్రార్థించాలి. అంటే ఏంటి? ఆత్మల రక్షణలో మనము పాలి భాగస్థులంగా ఉండాలి. అది మన ప్రథమ కర్తవ్యంగా ఉండాలి. దేవుడు మనల్ని సృష్టించినందుకు దేవుడికి మనం ఇచ్చే గిఫ్ట్ గా ఉండాలి. ఇప్పుడు చెప్పినవి లిస్టులో ఎదుటి వాళ్ళ కోసం మనం చేస్తున్నాం అనుకుంటాము, దేవుని కోసం మనం పనిచేస్తున్నాం అనుకుంటాం, కానీ అది తప్పు. ఎందుకంటే అలా చేయని వాళ్ళ పరిస్థితి ఆ తీర్పు దినాన తమ కోసం మాత్రమే తాము బతికిన వాళ్ళ గురించి దేవుడు ఏమంటాడు? మత్తయి సువార్త 24వ అధ్యాయము 41వ వచనం నుండి చూద్దాము. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి నీ వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పుచు అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుట అయినను, దప్పిగొని ఉండుట అయినను, పరదేశివై ఉండుట అయినను, దిగంబరివై ఉండుట అయినను, రోగివై ఉండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయన అడుగగా, అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు అలాగున చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. గమనించారా? ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి, దీనులకు, దరిద్రులకు మనం సహాయం చేస్తే దేవుడికి సహాయం చేసినట్టే అని దేవుడు చెప్తున్నాడు. దానివల్ల దేవుడు సంతోషిస్తాడు.
తిరిగి దానివల్ల మనకు మేలు జరుగుతుంది, మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. లేదంటే ఆ నిత్య నరకాగ్నికి ఆహుతి అవ్వాల్సి వస్తుంది. తిరిగి వచ్చే వారం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.